హరహర మహాదేవ శంభో శంకర. మన అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసం అంతా వినవలసిన కార్తీక పురాణం మీకు అందిస్తున్నాము. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక వీడియోల కోసం మన అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. 26వ అధ్యాయము. దుర్వాసురుడు అంబరీషుని శరణు వేరుట. ఓ దుర్వాసర మునీంద్ర, నీకు అంబరీషుడు ఇచ్చిన శాపం వలననే మేలు కలిగిస్తుంది. నీకు వాక్కు వ్యర్థం కానివ్వదు కూడదు. అది ఆ 10 జన్మలను నేనే ఎత్తాలని నిర్ణయించుకున్నాను. నువ్వు వెంటనే అంబరీషుని దగ్గరికి వెళ్ళు. తన కారణంగానే నీకు ప్రాణాంతకమైన కష్టం వచ్చిందని, జరిగిన నా తొందరపాటును విచారిస్తున్నానని మొరపెట్టుకో. అప్పుడు అంబరీషుడు వలనే నీకు మేలు కలుగుతుంది అన్నాడు శ్రీహరి. ఘటన సమర్థుడైన ఆ శ్రీహరి ఆదేశం ప్రకారం సుదర్శనం చక్రం వెంటపడుతూ తరుముకుంటూ వస్తోంది దుర్వాసురుడిని. దుర్వాసురుడు శ్రీహరి ఆజ్ఞ ప్రకారంగా అంబరీషుడి దగ్గరికి వెళ్ళాడు. అది చూసి అంబరీషుడు తన వల్లనే మహర్షికి ప్రాణభయం కలుగుతుందని విచారిస్తున్నాడు. బ్రాహ్మణునకు ఆపద కలిగించడం శ్రేయస్కరం కాదు అని, ధర్మం కాదని, విప్రుణ్ణి హింసించేవాడు విప్రుణ్ణి హింసింపజేసేవాడు బ్రాహ్మణ హంతకులు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. విప్రుని తరిమిన వాడు విప్రుని హత్య చేయించిన వారు కూడా హత్యాపాతకానికి గురికాక తప్పదు. దుర్వాస మహర్షి నా కారణంగానే ప్రాణభయంతో అల్లాడిపోతున్నాడు. తిండి తిప్పలేక అల్మటించిపోతున్నాడు. కర్తవ్యం తెలియక కలవరపడిపోతున్న పరమనిష్ఠాగరిష్ఠుడు, యోగ సంపన్నుడు, నైష్ఠికుడు అయిన బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి నా మూలకంగా కష్టం కలిగిందని బాధపడుతూ అంబరీషుడు హరిని ధ్యానిస్తూ కలవరపడుతున్నాడు. ఆ సమయంలోనే దుర్వాసురుడు అంబరీషుడు దగ్గరకు వచ్చి, శరణు అంబరీష, శరణు, నువ్వు మాత్రమే నన్ను ఈ సుదర్శన చక్రం నుండి రక్షించగలవు సమర్థుడివి అంటూ ప్రార్థిస్తున్నాడు. గో బ్రాహ్మణేభ్య సువస్తం నిత్యం అన్న సూక్తిని గుర్తు చేసుకున్నాడు అంబరీషుడు. తనకు అపకారం చేసిన వాడికైనా అపకారం తలపెట్టకూడదన్న ఈ చిన్న సుమతి శతక పద్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. గోవులు బ్రాహ్మణులు నిరంతరం అందరి చేత రక్షింపబడాలి అన్న విషయం సూచిస్తుంది ఈ అధ్యాయం. 26వ అధ్యాయం సమాప్తం. మళ్ళీ 27వ అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ.